ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఉస్తాద్ ర్యామ్ ఆడిద్దాం. సో ఫస్ట్ రౌండ్ ఈజీగా అయిపోయింది మీకు. యూజువల్ ఈజీ కాదు, ఈజీ అయిపోయింది. సెకండ్ రౌండ్ ఇంకా టఫ్గా ఉంటే ఎల్లగెల్లగా ఇంకా చాలా టెన్షన్లు స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. సో దానివల్ల హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంది. బ్రో నేను రిలాక్స్ అవుదాం అని వచ్చాను బ్రో సరదాగా. లేదు, దానికి రెమెడీ ఉంది బ్రో మా దగ్గర. ఓకే, నీకు ఒక నంబర్ 1 డాక్టర్ పరిచయం చేస్తాను. అబ్బో. ఆ డాక్టర్ పేరు మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్. నోకయ్యా లేకయ్యా. దిస్ ఇస్ మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్. ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది. ఓకే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, జిడ్డు కూడా ఉండదు. హెడేక్ గాన్ విత్ మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్. థ్యాంక్ యూ. సో లెట్స్ స్టార్ట్. పెదరైనా 25 lakhs 10 + 15 25 స్క్రీన్కి వెళ్ళింది. ఇప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేకుంది అక్కడ ఒక్కొక్క సంఖ్య వెలుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆన్సర్ స్క్రీన్ మీద 14 అడుగులు. క్వశ్చన్ నెంబర్ 1 అతి పొడవైన మీసం రికార్డ్. క్వశ్చన్ నెంబర్ 2 అతి పొడవైన గెడ్డం రికార్డ్. క్వశ్చన్ నెంబర్ 3 అతి పొడవైన ఏనుగు తొండం రికార్డ్. క్వశ్చన్ నెంబర్ 4 అతి పొడవైన ఫుల్ బాటిల్ రికార్డ్. గడ్డమైనా అవ్వాలి, ఏనుగు తొండమైనా అవ్వాలి. మీరేమంటారు? గడ్డం అనుకుంటున్నా. మీసం పెరగదు నా 14 అడుగులు. నీకు పెరగదని ఎవరికి పెరగదా? నా పెరుగుతుంది 14 అడుగులా? లేదు, ఏనుగు తొండం లేదా గడ్డం. మీరేమంటారు? గడ్డమైనా? ఓకే, గడ్డం లాక్ చేసానా? గడ్డమా తొండమా? గడ్డమే ఫిక్స్. పెద్దనా ఫిక్స్ ద గడ్డం. ఆగండి ఎక్కడో చదివినట్టు గుర్తు మీసమేమో అని. మీసమా? ఓకే, మీసం ఫైనలైజ్. మీసం ఫైనలా? షూరా? షూర్. 4 3 మీసం లాక్. పెద్దనా మీ వల్లే గెలిచామండి. థ్యాంక్ యూ. ఇంకా పూర్తిగా గెలవలేదు. బ్యాటరీ పెట్టండి అక్కడ. lakhs వచ్చింది అనుకున్నా. రాలా. 25 lakhs అక్కడ ఉంది. అన్ని వెలిగితే వస్తుంది. ఒక్కొక్కటిగా వెలిగించుకుంటే వెళ్ళాలి. పెద్దనాయనా ఆన్సర్ నెంబర్ 2 ప్లీజ్. కుట్టు మిషన్. క్వశ్చన్ నెంబర్ 1 పుస్తకాలు కుట్టడం కోసం కనిపెట్టిన పరికరం. క్వశ్చన్ నెంబర్ 2 బట్టలు కొనడానికి డబ్బు లేక కనిపెట్టిన పరికరం. క్వశ్చన్ నెంబర్ 3 విస్తరాకులు కుట్టడం కోసం కనిపెట్టిన పరికరం. క్వశ్చన్ నెంబర్ 4 మానవుడు మొట్టమొదటిగా కనిపెట్టిన పరికరం. మొట్టమొదటిగా కాదు, ఆబ్వియస్లీ నాట్. మొట్టమొదటిది చక్రం. మొట్టమొదటి ఏం కనిపెట్టాడు? చక్రం, ద వీల్. కాదు, పిల్లలు కనడం. అది పరికరం ఏంటి భయ్యా? కాదా? ఓకే, పిల్లల్ని పరికరం అంటే మొత్తం కనిపెట్టింది ఒక హ్యూమన్. లిప్ బామ్ ఎక్స్పీరియన్స్ కావాలి. అవును కదా. మానవుడు మొట్టమొదటిది అయితే కాదు. విస్తరాకులు కాదనుకుంటున్నా. కుడతారు. సో మిగిలింది పుస్తకాలు కుట్టడం, బట్టలు కుట్టడం. బట్టలే కుట్టు మిషన్ అంటేనే బట్టలు కదా. అంటే బట్టలు కొనడానికి డబ్బు లేక కనిపెట్టిన పరికరం. మేక్ సెన్స్ కదా. పెద్దనాయన బట్టల్ని లాక్ చేయండి మీరు. ఏదైనా క్వశ్చన్ నెంబర్ 2 లాక్.
తీసుకోను. ఫస్ట్ తీసుకోండి. మధ్యలో మధ్యలో ఆన్సర్ నెంబర్ 3 పెదనానా. చీకు. క్వశ్చన్ చే పెదనానా. రవీంద్ర జడేజా గారి ముద్దు పేరు. క్వశ్చన్ నెంబర్ 2 సూర్యకుమార్ యాదవ్ గారి ముద్దు పేరు. క్వశ్చన్ నెంబర్ 3 విరాట్ కోహ్లీ గారి ముద్దు పేరు. క్వశ్చన్ నెంబర్ 4 రోహిత్ శర్మ గారి ముద్దు పేరు. యాక్చువల్గా నేను ఆ క్రికెట్ ప్లేయర్ ఫ్యాన్ కాబట్టి ఇది నాకు పెద్ద డిస్కషన్ కాదు. విరాట్ కోహ్లీ గారి ముద్దు పేరు. ఎవరా మీరు? విరాట్ కోహ్లీ గారు చీకు లాక్ చేయండి. కిందది. పెదనానా ఏసే మరో ఆన్సరు. అనసూయ. అండ్ యువర్ క్వశ్చన్ సార్. భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడిన పతివర్త. క్వశ్చన్ నెంబర్ 2 త్రిమూర్తులనే పసిబిడ్డలుగా మార్చిన ప్రతివర్త. క్వశ్చన్ నెంబర్ 3 గౌతమ మహర్షి ఒక భార్య. క్వశ్చన్ నెంబర్ 4 సత్య హరిశ్చంద్రుని ఒక భార్య. అస్సలు దీంట్లో మనం అంటే కొంచెం వీకే ఈ విషయంలో. మీరేమంటారు? ఇప్పుడైనా అడగచ్చు ఆడియన్స్ లైఫ్ లైన్. అడగచ్చు. బ్రోస్ ఏదన్నా హెల్ప్. ఇంతమంది సెకండ్ అంటున్నారు అంటే ఇంకా సెకండే కదా. అంటే వీళ్ళందరూ రాంగ్ అయ్యారంటే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది. త్రిమూర్తులనే పసిబిడ్డలుగా మార్చిన పతివ్రత అనసూయ. క్వశ్చన్ 2 లాక్ కియా జాయ్. పెదనానా క్వశ్చన్ 2 లాక్ చేయండి. Okay, ready? తీసేశారు. సో నెక్స్ట్ ఆన్సర్ కి వెళ్ళిపోదాం ఇదే ఊపుతో. రవీంద్ర కౌశిక్ ఐ నో. గూఢచారి సినిమా రీసెర్చ్ లో నేను తెలుసుకున్నా అంటే రవీంద్ర కౌశిక్ ఇస్ వన్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ స్పైస్. రా ఏజెంట్. తను పాకిస్తాన్ లో ఆయన ఫైట్ చేశారు. దేశం కోసం ఎంతో చేశారు ఆయన. అండ్ హీస్ వన్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ఫైటర్స్. కానీ చాలా మందికి ఆయన పేరు ఆయన ఐడెంటిటీ తెలియదు. రవీంద్ర కౌశిక్ ఒక్క. సూపర్. క్వశ్చన్ సార్. Question number 1 first black cat commando of India. Question number 2 black tiger of India. Question number 3 first army chief of India. Question number 4 spy master of India. Question 3 and question 4 అయితే కాదు, because he's not the first army chief and he's definitely not the spy master. Spy master అంటే యూజువల్ గా కొంచెం బాసెస్ లా ఉంటారు కదా. బ్లాక్ క్యాట్ కమాండోను కాదు. బ్లాక్ టైగర్ ఆఫ్ ఇండియా రవీంద్ర కౌశిక్. ఎదైనా లాక్ చేయి కాన్ఫిడెన్స్ ని.
నీ చేతుల్లో ఉంది ఇప్పుడు. మీరు గెలుచుకున్నారు అక్షరాల 20,000 రూపాయలు. అయ్యో నెక్స్ట్ ఆన్సర్ కర్మ. క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 1, అడవి శేష్ నటించిన మొట్టమొదటి సినిమా పేరు. క్వశ్చన్ నెంబర్ 2, లోకేష్ కనకరాజ్ తెలుగులో తీయబోయే సినిమా పేరు. క్వశ్చన్ నెంబర్ 3, లాంగెస్ట్ కిస్ సీన్ ఉన్న ఇండియా సినిమా పేరు. క్వశ్చన్ నెంబర్ 4, హైదరాబాద్ లో పెట్టిన మొట్టమొదటి పబ్ పేరు. ఇది నాకు తెలుసు. ఆయన క్వశ్చన్ వచ్చేసరికి నవ్వేశాడు. లాంగెస్ట్ కిస్ సీన్ ఉన్న ఇండియన్ సినిమా పేరు అడిగితే క్వశ్చన్ నెంబర్ 3 చెప్పేది ఇది చెప్పేచ్చు కదా గైజ్. నా ఫస్ట్ ఫిల్మ్ దశావతారం మీద కలిపురుషుడు కల్కి భగవంతుడి మీద తీసిన సినిమా. ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్. US లో నేను నాన్న క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి మరీ సినిమా తీసాను. స్మాల్ బడ్జెట్ ఫిల్మ్. ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్. మీరు నటించిన ఫిల్మ్ అన్నాను. మొట్టమొదటి సినిమా పేరు అదే కదా. సొంతంలో ఎవరు చేశారు? అంటే యాక్చువల్గా నాకు 15 years అప్పుడు సొంతంలో ఒక 5 seconds యాక్టింగ్ చేశా. యాక్టింగే కదా. అది మర్చిపోయింది దాని గురించి. ఓ అయితే ఆన్సర్ రాంగా పోయినట్టేగా. పోలేదు, మనం ఇంకా లాక్ చేయలేదు కా. లాక్ చేయలేదు కదా. లాక్ చేయలేదు కదా. ఓకే మీరే చెప్పండి. లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ తెలుగు సినిమానా హైదరాబాద్ లో పెట్టిన మొట్టమొదటి పబ్ పేరా? ఏంటండి మళ్ళీ మూవీస్ గురించి అడుగుతారు. ఇంకో ఆప్షన్ ఉంది, కాలేజ్ సెలబ్రిటీ ఫ్రెండ్. కాలేజ్ మన ఫోన్ కూడా లేదండి. అది నేను చేస్తాను. హలో చిచ్చా, మే తుమారా మచ్చా. ఫైన్. నువ్వు స్పీకర్ ఫోన్ లో ఉన్నావు, షోలో ఉన్నావు. నా పక్కన ఫారెస్ట్ స్నేక్ ఉన్నాడు. యా ఎక్కడ ఉన్నావు అసలు? నేను ఇంట్లో ఉన్నా, పడుకోవడానికి రెడీ అవుతున్నా. ఎవరితో మచ్చా చిచ్చా? అయిపోయాడుతోనా? అదే బెటర్లే. సాలిడ్ ఆన్సర్ ఇస్తాడు మనం అక్కడ అసలు. డార్లింగ్, కర్మ అనేది ఆన్సర్. దానికి క్వశ్చన్స్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. దానికి ఆప్షన్స్ చెప్పచ్చా? లోకేష్ కనగరాజ్ తెలుగులో తీయబోయే సినిమా పేరు కర్మ, అదొక ఆన్సర్. లాంగెస్ట్ కిస్ సీన్స్ ఉన్న ఇండియన్ సినిమా పేరు, అండ్ హైదరాబాద్ లో పెట్టిన మొట్టమొదటి పబ్ పేరు. సెకండ్ అనిపిస్తుంది నాకు. కర్మలో లాంగెస్ట్ కిస్ సీన్స్ ఉన్న ఇండియన్ సినిమానా? నేను అడుగుతున్నారంటే ఇలాంటివి అడుగుతారని సెకండ్ అనిపిస్తుంది. లోకేష్ కనకరాజ్ గారు అయితే నాకు తెలిసి ఇలాంటి పేరు పెట్టకపోవచ్చు. ఇంకా పబ్ల గురించి అయితే మనోజ్ గారికి తెలియాలి. పబ్ స్పెల్లింగ్ ఏంటి? PUB అని మీకు తెలీదా? పాపం మీరు చూడరేమో, డైరెక్ట్ వెళ్ళిపోతారు లోపల. హైదరాబాద్ పెట్టిన మొట్టమొదటి పబ్ పేరు కర్మ, ఆర్ లాంగెస్ట్ కిస్ సీన్ ఉన్న ఇండియన్ సినిమా పేరు కర్మ. నేను పబ్బా? హై, ఓకే లాక్ కియా జాయ్. మా వెన్నెల కిషోర్ చెప్పాడంటే నేను నమ్ముతున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ గడిడు. ఓకే అది లాక్ చేద్దాం. కానీ ఏది నీ బెస్ట్ ఫ్రెండా? ఏదో ఫోన్ ఇటీ. రే నువ్వు నా బెస్ట్ ఫ్రెండా మనోజ్ బెస్ట్ ఫ్రెండా? హలో నేను అందరి బెస్ట్ ఫ్రెండ్. సరే చెప్పు. బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు కదా. నువ్వు ఇతను పెట్టిన టార్చర్ ఎంత బాధపడాడు తెలుసా నాతో? అవునా? రే ఎంత ప్రాణంగా చూసుకుంటానా నేను. సెట్ ఏం చేశాడు తెలుసా మా వాడిని? ఫస్ట్ సినిమాకి ఏ సినిమా మచ్చా చిచ్చా? నేను చెప్తాను. నువ్వు చెప్పు. బేసిక్గా క్షణం అనే సినిమాకి అడిగాడు. సరే ఓకే, బడ్జెట్ లేదు, చాలా తక్కువలో చేయాలన్నా నో ప్రాబ్లం, పాపం ప్యాషనేట్ పర్సన్ కదా, నో ప్రాబ్లం అని చెప్పా. చూస్తే కనీసం ఒక క్యారవన్ కూడా లేదు. నేను అన్నాను క్యారవన్ లేకపోయినా పర్లేదు, కనీసం ఒక రెస్ట్ రూమ్ అని ఉండాలి, అంటే కొంచెం మధ్యలో రెస్ట్ రూమ్ బ్రేక్స్ ఇలా అని చెప్తే, అవును అందుకనే పక్కన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి, అక్కడ మాట్లాడి పెట్టాను రెస్ట్ రూమ్, మీకు ఎప్పుడు బాత్రూమ్ వస్తే మాత్రం నాకు చెప్పండి, నేను తీసుకెళ్తాను అన్నారు. సో దగ్గరికి వెళ్ళి అడిగేవాను, శేషు కొంచెం రెస్ట్ రూమ్ అంటే షూర్ సార్ అని చెప్పి కార్లో తీసుకెళ్లి
ఆ సాఫ్ట్వేర్ ఆఫీస్ తీసుకెళ్లి అక్కడ బయట దగ్గర పోయించి తీసుకొచ్చేవాడు. సరే నేను అన్నాను బ్రదర్ కనీసం నెక్స్ట్ సినిమా కన్నా ఒక క్యారవన్ పెట్టాను బయట ఖచ్చితంగా మాటిస్తున్నాను బ్రదర్, నెక్స్ట్ సినిమా పక్కా క్యారవన్ పెట్టాను. నేను మాట పాపం నిజంగా నిలబెట్టుకున్నాడు. గూఢచారికి క్యారవన్ పెట్టాడు, అమ్మాయి అనుకున్నా. వెళ్తే మొత్తం చీకటి క్యారవన్ లో. నేను ఏమండి కనీసం లైట్లు అంటే క్యారవాన్ ఉంది కానీ పవర్ కి బడ్జెట్ లేదు మా దగ్గర, సో జనరేటర్ పెట్టలేదు, క్యారవాన్ ఉంటుందని అన్నాడు. లేదండి ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాకి క్యారవాన్ విత్ పవర్ అన్నాడు. ఆ సినిమాలో నేను చంపేశాడు. నేను లేను. ఓకే మొత్తానికి ఏది లాక్ చేయమంటావు చెప్పు. కర్మ పప్పు కదా. పబ్బా రిషువర్ 100%. అలాగే లైన్ లో ఉండు నువ్వు. పెదనాయనా లాక్ చేయి. అది కాదు, నువ్వు పెద్ద ఐన్స్టైన్, ఈయన పెద్ద జార్జ్ బుష్, మాట్లాడుకోండి. రే ద్రోహి, నువ్వు మామూలు పప్పుల గురించి పోయిపోయి నాకు ఫోన్ చేస్తాను. నేను మామూలు ఇంటికి బయటకి వెళ్ళాను. సరే రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ ఈ 7 questions లో ఫస్ట్ నేను ఓడిపోయిన క్వశ్చన్ ఇదేరా. ఫస్ట్ ఓడిపోయిన క్వశ్చన్ ఇదే. అది ఫోటో ఫ్రెండ్. నీ హెల్ప్ తో నీ ఆశీస్సులతో నేను ఇలా ఓడిపోయాను అనమాట. అందుకే నీకు ఎప్పుడైనా ఒక మోటివేషన్ కొటేషన్ చెప్తా, లైఫ్ లో ఎప్పుడు నిన్ను నువ్వు నమ్ముకో, నమ్మకు. నన్ను నేను నమ్ముకొని ఇప్పుడు ఫోన్ పెడతా. ఒక్కసారి అందరి ఆడియన్స్ అందరికి బాయ్ చెప్పుకో. హలో బాయ్ అండి అందరికి. ఉన్నారా? ఉన్నారు. ఓకే సారీ అమ్మా, నీకు ఈసారి బ్యాటరీ పెట్టే ఛాన్స్ ఉండదు, నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి. సో పెద్దనాన్న లాస్ట్ ఆన్సర్ ఏంటి? రొబెర్టో నెవిలెస్. క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1 AK-47 ని కనిపెట్టిన వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 2 లిప్స్టిక్ ని కనిపెట్టిన వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 3 డేటింగ్ ని కనిపెట్టిన వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 4 హోంవర్క్ ని కనిపెట్టిన వ్యక్తి. డేటింగ్ ని కనిపెట్టిన వ్యక్తి అయితే కాదు, డేటింగ్ ఎవరు కనిపెట్టుండ్రు. ఇట్ వుడ్ జస్ట్ బిన్ దేర్ సిన్స్ మనుషులు ఉన్నప్పటి నుంచి డేటింగ్ కూడా ఉంటుంది కదా. సో డేటింగ్ అవుట్. AK-47 ని కనిపెట్టాడు. లిప్స్టిక్ ని కనిపెట్టాడు. అది మీకు తెలియాలి కదా. లిప్స్టిక్ అనగానే మీకు తెలియాలి నింజుడు. AK-47 అనగానే వాడి మీద లిప్స్టిక్ అనగానే మీకే బాగా తెలుస్తుంది. రీసెర్చ్ చేస్తున్నారు కదా. అవును బాగా చేశాడు, రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు లాంగెస్ట్ కిస్ వేరే చూశాడు కదా. దేని గురించి రీసెర్చ్ మీరు చెప్పండి. ఆయన మూవీస్ అన్ని గన్స్ ఇవే ఉంటాయి కాబట్టి సో ఆయన ఐడియా ఉంటదేమో కదా. లిప్స్టిక్ ని కనిపెట్టిన వ్యక్తి, హోంవర్క్ ని కనిపెట్టిన వ్యక్తి, మీరే చెప్పాలి. ఆడగానే హోంవర్క్ అని కనిపెట్టిన వ్యక్తి అయితే బ్రతికించి మళ్ళీ చంపేస్తాను. ఫస్ట్ ఎన్ని దెబ్బలు రా నీ వల్ల నాకు. మనోజ్ గారు ఒక క్లూ ఇచ్చారు, ఇప్పుడు హోంవర్క్ అని హింట్ ఇచ్చేసారు ఆల్రెడీ. నేనేమి ఇవ్వాల. హోంవర్క్ అయ్యి ఉంటే అని చెప్పి ఇలా చిన్న యాక్టింగ్ అన్ని చేశారు కదా. గైస్, హోంవర్క్ ని కనిపెట్టిన వ్యక్తి రొబెర్టో నెవిలెస్. నెల్విస్ ని లాక్ చేయండి. సూపర్ సూపర్. నువ్వు పెట్టాలి అక్కడ. -1 +1 ఆల్ అవుట్. చెప్పండి ఏది పెడదాం. బాటమ్ రో. గెలుచుకున్నారు 2,50,000. ఈటీవీ
ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.